రైట్. ఇప్పుడు వరకు అయితే మనం ఇరాన్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండిందో చూసాము. అక్కడ వార్ కి సంబంధించిన అటాక్ కి సంబంధించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాము. కానీ ఇరాన్ చెప్పినట్టుగానే నిజంగా మేము తిరగబడతాము, బి రెడీ అని ఇజ్రాయెల్ కి ఇచ్చిన వార్నింగ్ అది నిజం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. కానీ ఇంత షార్ట్ టైమ్ లో వాళ్ళు తిరుగుబడతారని అనుకోలేదు. ఇజ్రాయెల్ లో అయితే సైరన్ మోత మోగడం స్టార్ట్ అయిపోయింది. సో చూడాలి ఇరాన్ ఎలాంటి దాడులు చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కలీగ్ సోని అందిస్తారు. సోని. మొత్తానికైతే చూస్తున్నాం ఇజ్రాయెల్ ఎటు చూసినా అయితే సైరన్ల మొత్తమవుతుంది. పశ్చిమాసియా మరోసారి భీకర రణక్షేత్రంగా మారింది. ఇక ఇరాన్ పై అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. దీంతో ఇరాన్ కూడా పెద్ద దాడులకు దిగింది. ఇక దీంతో యుద్ధ రంగంగా అయితే మారిందని చెప్పాలి. ఒకవైపు ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ ముప్పేట దాడులు నిర్వహించింది. ఇక దీంతో నిప్పుల వర్షంలో టెహ్రాన్ ఖాళీ బుగ్గవుతుంది. ఇక ఈ దాడులతో ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. తొలుతైతే టెహ్రాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇక ఇరాన్ సైనిక స్థావరాలను కీలక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపింది. మనం బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం. అంతలోనే అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఇక వాయు సముద్ర తలాల నుంచి ఇరాన్ పై క్షిపణులను ప్రయోగించింది. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా దాడితో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి చర్చిద్దాం. బండారు రామ్మోహన్ గారు మనకి జూమ్ కాల్లో యాడ్ అవుతున్నారు. మనం కోటేశ్వరరావు కూడా మనకి యాడ్ అవుతున్నారు. నమస్తే అండి. మొత్తానికి చూస్తున్నాం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇజ్రాయెల్ అయితే ఎటు చూసినా అయితే సరైన మోత మోగుతుంది. మొత్తానికైతే ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని అయితే మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఏం జరగనుంది అంటే ఇజ్రాయెల్ వార్ సైరన్ల మోగిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అయితే ప్రజలను అప్రమత్తం చేస్తూ కూడా ఇజ్రాయెల్ వార్ సైరన్లను మోగిస్తుంది. నెక్స్ట్ పెంకపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. చూస్తున్నాం మనం ఇజ్రాయెల్ ఎటు చూసినా అయితే సైరన్లు మోగుతున్నాయి. ఇక ఇరాన్ పై అయితే ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఏంటి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఏంటి నెక్స్ట్ చెప్పలేము. ఇది ఎంతవరకు సీరియస్ గా అమెరికా తీసుకెళ్తాది.